హాయ్ అండి, నమస్తే. నేను మీ మిడిల్ క్లాస్ అమ్మాయిని. ఈరోజు మరో కొత్త వంటకంతో వస్తున్నానండి. అదే తోటకూర కాడల పులుసు. తోటకూర కాడల పులుసుకి కావాల్సినవి ఉప్పు, కారం, తాలింపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, చింతపండు పులుసు, తోటకూర కాడలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ మరిగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుని అవి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి నూనెలో. అవి ఆ నూనెలో మగ్గించుకున్న తర్వాత తోటకూర కాడలు కూడా వేసుకుని ఒక్క 2 minutes మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు 2 spoons కారం. నేను కల్లుప్పు తీసుకున్నానండి, సరిపడా వేసుకోవాలి. కొంచెం పసుపు ఒకసారి తిరగబెట్టుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత చింతపండు పులుసు కూడా పోసుకొని ఒకసారి తిప్పుకొని పాన్ 3 విజిల్స్ వచ్చేదాకా హైలో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూడండి ఎలా కుక్ అయిందో. ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం, కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి ఒక 2 minutes ఉడకబెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్